హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజూస్ కిచెన్. ఈరోజు ఎంతో రుచికరమైన వెజిటబుల్ పలావ్ తయారు చేసుకుందామండి. దానికోసం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాలు నాననివ్వాలి రైస్ని. అందులోకి కావాల్సిన పదార్థాలు: స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, నెయ్యి టేస్ట్ బాగుంటుంది. మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిర్చి చిలుకలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి. కూరగాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంప 1, 1 క్యారెట్, 1 టమోటా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నాలుగు బీన్స్ వేసుకుంటున్నాను కట్ చేసుకొని. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ముక్కలు త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి పట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక 2 to 3 మినిట్స్ మగ్గనివ్వాలి ముక్కలన్నిటినీ. మగ్గిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీని వాష్ చేసుకొని వేసుకోవాలి. డ్రై బఠానీ అయితే మాత్రం నానబెట్టుకొని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ముందుగా వాష్ చేసుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. రైస్కి కూరగాయల ఫ్లేవర్ అంతా పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. రైస్ విరగకుండా కలుపుకోవాలండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి. వాటర్కి సరిపడినంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి సరిపోతుందండి 1/2 టేబుల్ స్పూన్ ఇప్పుడు వేసుకున్నది. హై ఫ్లేమ్లో వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి వాటర్ వినికేంత వరకు. అంతే అండి, చాలా సింపుల్. చూడండి, బాగా ఉడికిపోయింది రైస్. లాస్ట్లో కొత్తిమీరతో జీడిపప్పు ముక్కలతో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా వెజిటబుల్ పలావ్ రెడీ. కుర్మాతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.